హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము క్లాస్ 10 సోషల్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఎలా అడుగుతాడో, ఎలా ఆన్సర్ ఇవ్వాలనేది డిస్కస్ చేద్దాం. సో 10థ్ క్లాస్ క్వెషన్ పేపర్‌లో ఈ విధమైన క్వెషన్స్ కంపల్సరీగా క్వెషన్ పేపర్‌లో ఉంటాయి స్టూడెంట్స్. అదేంటంటే పారాగ్రాఫ్ ఇంటర్ప్రెట్. 6 మార్క్స్‌లో ఉంటుంది, 4 మార్క్స్‌లో ఉంటుంది. వేరే వేరేగా ఉంటుంది కానీ పారాగ్రాఫ్ ఇంటర్ప్రెట్ మాత్రం 2 సెక్షన్‌లో థర్డ్ సెక్షన్, సెకండ్ సెక్షన్‌లో కంపల్సరీగా ఇస్తాడు. టేబుల్ ఆర్ గ్రాఫ్ ఇచ్చి అనలైజ్ చేయమని చెప్తాడు. 6 మార్క్స్‌లో ఉంటుంది అది, 4 మార్క్స్‌లో ఉంటుంది. మ్యాప్ పాయింటింగ్ ఇండియా మ్యాప్ అండ్ వరల్డ్ మ్యాప్. ఇండియా మ్యాప్ 6 మార్క్స్‌లో ఉంటే వరల్డ్ మ్యాప్ 4 మార్క్స్‌లో ఉంటుంది. వరల్డ్ మ్యాప్ 4 మార్క్స్ ఉంటే ఇండియా మ్యాప్ 6 మార్క్స్‌లో ఉంటుంది. సో, అసలు ఎలా అడుగుతాడు ఏంటి అనేది ఇన్ డీటెయిల్‌గా మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్. సో, సెక్షన్ 3లో నేను చెప్పినట్టు పారాగ్రాఫ్ ఇంటర్ప్రెట్ ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, దాన్ని ఇంటర్ప్రెట్ చేయాలి. సో, ఎలా రాయాలి అనేది కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఫస్ట్ వినండి. సో, తర్వాత మ్యాప్ పాయింట్ ఇచ్చాడు ఇండియా అండ్ గ్రాఫ్ ఇచ్చి అనలైజ్ చేయమని చెప్పాడు. ఇలాంటిదే మళ్ళీ 4 మార్క్స్‌లో గూడా ఉందా లేదా అనేది గూడా చూద్దాం సెక్షన్ 2లో. పారాగ్రాఫ్ ఇచ్చారు ఇంటర్ప్రెట్. అది కాకపోతే వేరే వేరే పారాగ్రాఫ్ అండ్ టేబుల్ ఇస్తాడు ఆర్ గ్రాఫ్ ఇస్తాడు. అనలైజ్ చేయమని చెప్తాడు. ఇచ్చాడు. దెన్ మ్యాప్ అనేది గూడా చెప్పాను. మ్యాప్, ఓల్డ్ మ్యాప్. సో థిస్ 3 ఆర్ కంపల్సరీ క్వెషన్స్ ఇన్ 4 మార్క్స్ అండ్ 6 మార్క్స్. సో ఇది వేరే క్వెషన్ పేపర్. సో సెక్షన్ 3లో విల్ సీ పారాగ్రాఫ్ ఇచ్చి అనలైజ్ చేయమన్నారు. యెస్, పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఒపీనియన్ అనలైజ్ చేయమని చెప్పాడు. గ్రాఫ్ ఇచ్చాడు. అనలైజ్ చేయమని చెప్పాడు. వరల్డ్ మ్యాప్. ఇక్కడ వరల్డ్ మ్యాప్ ఉంటే 4 మార్క్స్‌లో ఇండియా మ్యాప్ ఉంటుంది స్టూడెంట్స్. విల్ సీ దట్ వన్ ఆల్సో సెకండ్ సెక్షన్. పారాగ్రాఫ్ ఇచ్చాడు. కామెంట్ చేయమన్నాడు. టేబుల్ ఇచ్చి అనలైజ్ చేయమని చెప్పాడు. ఇండియా మ్యాప్. ఆల్ ఆర్ ఇది లాస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్ క్వెషన్ పేపర్. ఎస్ఎస్సి 2023లో యాన్యువల్ ఎగ్జామ్ క్వెషన్ పేపర్‌లో ఈ విధంగా అడిగాడు. పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఒపీనియన్ అడిగాడు. మ్యాప్ ఇచ్చాడు ఇండియా అంటే అక్కడ వరల్డ్ మ్యాప్ ఉంటుంది సెక్షన్ 2లో. బార్ గ్రాఫ్ ఇచ్చారు. అనలైజ్ చేయమని చెప్పారు. సో దిస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. అందుకని నేను ఏం చేశానంటే మీకు ఈజీగా ఉండటం కోసం ఒక దగ్గర పెట్టాను. 6+4 2 క్వెషన్స్ అడుగుతాడు. 10 మార్క్స్. పారాగ్రాఫ్ ఇంటర్ప్రెట్ చేయటం 10 మార్క్స్. టేబుల్ ఆర్ గ్రాఫ్ ఇచ్చి 10 మార్క్స్. ఎందుకంటే 6 మార్క్స్, 4 మార్క్స్ అడుగుతారు. మ్యాప్ పాయింటింగ్ 6 మార్క్స్, 4 మార్క్స్, 10 మార్క్స్. సో వీటిలోనే వీ కెన్ ఈజీలీ స్కోర్ 30 మార్క్స్. సో ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ తీసుకుందాము అండ్ ఇంటర్ప్రెట్ చేద్దాం. ఎలా ఇంటర్ప్రెట్ చేయాలో చూద్దాం. చియాంగ్ వాజ్ ఎ కన్జర్వేటివ్ అండ్ ఎంకరేజ్డ్ ఉమెన్ టు హ్యావ్ ద 4 వర్చ్యూస్ ఆఫ్ చాస్టిటీ, అపియరెన్స్, స్పీచ్ అండ్ వర్క్. ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ ఇట్స్ నారో సోషల్ బేస్ అండ్ లిమిటెడ్ పొలిటికల్ విజన్. దిస్ ఇస్ ద పారాగ్రాఫ్. దీన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలంటే 3 పార్ట్స్‌గా చేయాలి స్టూడెంట్స్. ఆ 3 పార్ట్స్ ఏంటో మీకు ఇన్ డీటెయిల్‌గా చెప్తాను. ఈ విధంగానే 3 పార్ట్స్‌గా రాయాలి. సో ఈ విధంగానే 3 పార్ట్స్‌గా రాయాలి స్టూడెంట్స్. అండర్‌స్టాండింగ్ అంటే మీరు ఇంట్రడక్షన్ లాగా రాయాలి. ఇంటర్ప్రిటేషన్ అంటే ఎక్స్‌ప్లనేషన్ రాయాలి. కంక్లూజన్ ఆర్ సజెషన్. సో దిస్ 3 పాయింట్స్ ప్రకారమే మనము పారాగ్రాఫ్ రాయాలి. ఎందుకు సార్ ఈ 3 పాయింట్స్ రాగానే రాయాలి అంటే దిస్ వాస్ ప్రిస్క్రైబ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఇది మనకి ప్రిన్సిపల్ ఆఫ్ ఎవాల్యుయేషన్‌లో ఉంది. సో ఇంట్రడక్షన్, ఎక్స్‌ప్లనేషన్, కంక్లూజన్ ఆర్ సజెషన్. సో మీరు ఇంట్రడక్షన్ రాసే ఆ పారాగ్రాఫ్‌కి 1½ మార్క్ వస్తుంది. ఒకవేళ 6 మార్క్స్ అయితే. 6 మార్క్స్ క్వెషన్‌లో మీరు ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే 3 మార్క్స్ వస్తుంది. కంక్లూజన్ ఆర్ సజెషన్ రాస్తే 1½ టోటల్ 6 మార్క్స్. ఇందులో మీరు ఇంట్రడక్షన్ రాయకపోయినా, కంక్లూజన్, సజెషన్ రాయకపోయినా మీకు మార్క్స్ పోతాయి. సో యూ హావ్ టు లెర్న్ దిస్ టిప్ స్టూడెంట్స్. ఐఎమ్ షూర్ దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. పారాగ్రాఫ్‌లో యాస్ పర్ ద గివెన్ పారాగ్రాఫ్, Gumandang was not successful in proper governance in its plans and program due to its narrow social and limited provisions. అంటే దీని గురించి సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ఈ పారాగ్రాఫ్ దీనికోని. అండ్ ఇన్ డీటెయిల్‌గా రాయాల్సి ఉంటుంది ఎక్స్‌ప్లనేషన్. పాయింట్స్ రూపంలో రాయొచ్చు, పారాగ్రాఫ్ రూపంలో రాయొచ్చు. అండ్ కంక్లూజన్. నేను చెప్పాను కదా! కంక్లూజన్ ఇక్కడ ఇంట్రడక్షన్ అని, ఎక్స్‌ప్లనేషన్ అని రాయాల్సిన అవసరం లేదు. కానీ కంక్లూజన్ దగ్గర రాయొచ్చు, రాకపోవచ్చు. కానీ 3 పారాగ్రాఫ్‌లో అయినా ఫస్ట్‌ది పారాగ్రాఫ్, సెకండ్ ఇంట్రడక్షన్, ఎక్స్‌ప్లనేషన్ షుడ్ బి ఇన్ పాయింట్స్, థర్డ్ కంక్లూజన్. సో ఈ విధంగా రాస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. సో ఒక బార్ గ్రాఫ్ ఆర్ పై గ్రాఫ్ ఇచ్చి అనలైజ్ ఇట్ అంటాడు. సో అనలైజింగ్‌లో 2 స్టెప్సే ఉంటది. ఒకటి దా ఈ గ్రాఫ్ దేని గురించి ఉంది? టైటిల్ గురించి రాయాలి. ద పై చార్ట్ రిప్రజెంట్ ద చేంజ్ ఇన్ షేర్స్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్స్ ఇన్ జీడీపీ. సో డిఫరెంట్ సెక్టార్స్ ఇన్ జీడీపీ గురించి రిప్రజెంట్ చేస్తుంది ఈ పై చార్ట్స్ అని రాస్తే సరిపోతది. ఏదైనా బార్ గ్రాఫ్, దిస్ బార్ గ్రాఫ్ షోస్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ అని రాసినా సరిపోతుంది. అండ్ మీరు రిసోర్స్ ఇది ఇన్ డీటెయిల్‌గా మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సొస్తుంటుంది. అంటే 1973, 74లో ఏ ఎక్కువ ఉంది, బి తక్కువ ఉంది. మీకు ఏమనిపిస్తే అనలైజ్‌లో మీరు రాయాల్సుంటుంది. ఎక్స్‌ప్లనేషన్ చేయాల్సుంటుంది. దట్స్ ఇట్. 2 పారాగ్రాఫ్‌లో రాయాలి. ఒకటి ఈ
టేబుల్ దేని సారీ గ్రాఫ్ దేని గురించి ఉంది అండ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద గ్రాఫ్. ఇలా రాస్తే మీకు 6కి 6 మార్క్స్, ఒకవేళ 4లో ఉంటే 4కి 4 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. అండ్ మ్యాప్ పాయింటింగ్ మీ అందరికి తెలుసు, మ్యాప్ పాయింటింగ్లో 2 అడుగుతాడు, వరల్డ్ మ్యాప్ అండ్ ఇండియా మ్యాప్. మీరు కంపల్సరీగా వీటిని మాస్టరింగ్ చేయాల్సిందే. వరల్డ్ మ్యాప్ 6 మార్క్స్లో అడిగితే ఇండియా మ్యాప్ 4 మార్క్స్లో అడుగుతాడు, ఇండియా 6 అడిగితే వరల్డ్ మ్యాప్ 4 అడుగుతాడు. సో ఇప్పుడు షార్ట్ ఆన్సర్స్ ఎలా అడుగుతాడో చూద్దాం. స్లోగన్స్ ఆర్ ఫ్యాంప్లెట్ కంపల్సరీ ఒకటి వస్తుండొచ్చు. తెలంగాణ ఆర్ ఇండియా డ్రా చేయాల్సి ఉంటుంది 2 మార్క్స్కి. ఒక టేబుల్ ఇచ్చి ఆ టేబుల్కి అనుగుణంగా 2 క్వశ్చన్స్ ఇస్తాడు. వీ హ్యావ్ టు ఆన్సర్ బేస్డ్ ఆన్ ద టేబుల్, అంతే. సో దిస్ 3 ఆర్ వెరీ షార్ట్ ఆన్సర్లో అడుగుతాడు జనరల్గా. టేబుల్ క్వశ్చన్ కంపల్సరీ అని చెప్పాను కదా. టేబుల్ ఇస్తాడు, టేబుల్కి అనుగుణంగా 2 క్వశ్చన్స్. ఇది ఈజీయే, దీన్ని పెద్ద చదవాల్సిన అవసరం లేదు. డ్రా అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ, ఇండియా ఏదో ఒక డ్రా చేయాల్సి వస్తుంది. మాస్టర్ దట్ డయాగ్రామ్ ఆల్సో స్టూడెంట్స్. సజెషన్ స్లోగన్స్ కంపల్సరీ అడుగుతాడని చెప్పాను కదా, ఇక్కడ అడిగాడు. సో ఇంకో క్వశ్చన్ పేపర్ చూద్దాం వేరే డిస్ట్రిక్ట్లీ. 2 స్లోగన్స్, మళ్ళీ స్లోగన్స్ మ్యాప్ కంపల్సరీ డ్రా మ్యాప్ చేయమంటాడు. అండ్ బోర్డ్ ఎగ్జామ్లో ఇది బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ స్టూడెంట్స్ ఏం అడిగాడో చూద్దాం. డ్రా అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ మీరు గమనించవచ్చు, కంపల్సరీ మీకు రేపు ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్స్ వస్తాయి. అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ ఇస్తాడు, ఒక టేబుల్ ఇచ్చి 2 క్వశ్చన్స్ ఇస్తాడు. అండ్ ఇంకోటి ఏం చెప్పాను, స్లోగన్స్. ఇందులో స్లోగన్స్ అయితే ఇవ్వలేదు స్టూడెంట్స్. సో దిస్ ఆర్ ద జనరల్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టు ఉంటే ప్లీజ్ గివ్ ఎ లైక్. అండ్ నేను వితిన్ హాఫ్ అన్ అవర్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ ఏ మ్యాథ్స్ గురించి ఒక సపరేట్ వీడియో చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే 10 మార్క్స్ కాబట్టి. ఐఎమ్ షూర్ దట్ వీడియో ఆల్సో విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ టుమారో ఎగ్జామ్.